తాజాగా తెలంగాణలో మార్వడి గో బ్యాక్ అనే నినాదం తీసుకొచ్చి గుజరాత్ నుంచి నార్త్ ఇండియా నుంచి ఎవరైతే వచ్చారో మార్వడీలందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పుడు ఒక పెద్ద నినాదం తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఈ మార్వడీలు గో బ్యాక్ అనే నినాదం తీసుకురావడం అనేది క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్ తీసుకురావడాలు ఇవన్నీ. గ్రేటర్ హైదరాబాద్ అంటేనే అన్నా తమ్ముళ్ళు కలయిక నుంచి పుట్టింది ఈ హైదరాబాద్. ఎవరైనా గాని ఆడు లేదు ఈడు లేదు, అడుక్కునేవాడి దగ్గర నుంచి పైనోడి దాకైనా విలువ అనేది ఉన్నదంటే గ్రేటర్ హైదరాబాద్ లో. అట్లాంటి సిచ్యువేషన్ ని చూసి మార్వాడి వాళ్ళు, గుజరాత్ లో కత్తులు పెట్టిన మార్వాడి వాళ్ళు ఆ కత్తులను వదిలేసి ప్రశాంతమైన వాతావరణం హైదరాబాద్ అనే ఫీలింగ్ తో వచ్చి హైదరాబాద్ లో బతుకుతున్నారు. ఒకరిని బతిని ఇట్లా వాళ్ళని 100 మందిని బతికించగలుగుతున్నారు. నష్టపోయినా కూడా నష్టం నుంచి ఒక కలయిక, ఇంకా భారతదేశంలో ఒక కలయిక, అన్నదమ్ముల కలయిక కాదు, ఒక కలయిక అనేది వాళ్ళల్లో కనపడుతుంది, మన వాళ్ళల్లో తగ్గింది. ప్లస్ అలాగే మన దళితుల మీద జరిగింది, ఇక్కడే చేసింది. మరి అతను ఎందుకు చేశాడో వాళ్ళు కూడా చర్యలు తీసుకుని ఉంటారు. మన వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. ఆ దళితుడు కుర్రాడి మీద జరిగిన అటాక్ చేసిన వాడి మీద చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ మీద ప్లస్ పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం అనేది ఉంటది హైదరాబాద్. అంతేగాని గో బ్యాక్ చాలా రాంగ్. గో బ్యాక్ అనే పదం చాలా రాంగ్. ఆ మాట అంటానికి నీకు హక్కు లేదయ్యా. ఎందుకంటావా? నువ్వు కలయిక వదిలేసావు, నీ తమ్ముడు నా పైకి ఎగురుతున్నాడంటే నువ్వు బాధపడుతున్నావు తప్ప సంతోషపడి ఇంకొక 10 మందిని సాయం చేసేది విధానం నీలో చచ్చిపోయింది. బతికి ఉంది, 10 మందికి సాయం చేయాలి, 10 మందిని ముందుకు నడిపేయాలనే విధానం ఇంకా బతికి ఉంది భారతదేశం హిందూయిజంలో. అంటే ఒక్కటి వాళ్ళే మార్వాడి వాళ్ళు. అట్లాగే ఇంకొకటి, నువ్వు తరిమేస్తున్నావు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎంతో మంది దుండగులు, ఇంకా సర్టిఫికేట్ లేకుండా ఎంతో మంది దుండగులు ఉండారయ్యా. వాళ్ళ మీద చర్యలు తీసుకో, వాళ్ళ మీద ఫోకస్ పెట్టు. నువ్వు నీ బిజినెస్ ఇంకా పైకి రావచ్చు. ఎంతెంతో స్మగ్లింగ్లు బయటకు నడుస్తున్నాయి, బయటికి వెళ్తున్నాయి. నీకు పావలకు దొరికేది 100 రూపాయలకి దొరుకుతుందంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులు గాని వీళ్ళందరూ పోరాటం చేయాలి. గాని మారువాడి వాళ్ళ మీద పోరాటం చేయడం అనేది సమంజసం కాదు. ఇప్పుడు ముఖ్యంగా మార్వాడీలకి బీజేపీ పార్టీ తరఫున బండి సంజయ్ గారు కానీ, రాజాసింగ్ గారు కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు హిందూయిజాన్ని కాపాడుతుంది కానీ కల్చర్ ని కాపాడుతుంది వాళ్ళు. అటువంటి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది తప్పు. వాళ్ళు ఇక్కడ పన్నులు కడుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ సమాజంలో బతుకుతున్నారు. అలా తప్పది. ఇక్కడ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజకీయ నాయకులు కరెక్ట్ మాట్లాడారు ఈ ఒక్క విషయం. మిగతా విషయంలో కొద్దిగా కుల రాజకీయాలు అన్ని చేసే రాజకీయం వాళ్ళు ఈ విషయంలో మాత్రం కరెక్ట్ గా మాట్లాడారు. సమాచారం కూడా చక్కగా ఇచ్చారు. సేమ్ అదే సిచ్యువేషన్. ఆంధ్ర రాష్ట్రాలు, దక్షిణ భారతదేశం అంటేనే ఒక మచ్చ ఉండేది, కుల రాజకీయ మచ్చ. ఆ మచ్చ తగ్గింది. హైదరాబాద్ లో కనపడదయ్యా. అది నేను కాలరగరేసి చెప్పగలను. రాజకీయం, కుల రాజకీయం అనే పిచ్చి హైదరాబాద్ లో కనపడదు. కానీ ఇప్పుడు దీని వల్ల మళ్ళీ అది పెరిగే అవకాశం ఉంటది. ఆ బీజేపీ వాళ్ళు మాట్లాడాలి, ప్లస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పూర్తి సమాచారం తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప వాళ్ళ బంధుకు పిలుపునిచ్చారని బంధు చేస్తే గనక విలువ అనేది తగ్గింది. ఇప్పుడు ఒకవేళ మార్వాడీలందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచే గానీ తెలంగాణ పరిసర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల కంటే గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర వెళ్ళిపోతే ఒక రకంగా మార్కెట్స్ అన్ని కూడా పడిపోయే అవకాశం ఉందంటారా? చాలా. ఇప్పుడు సగమే ఆన్లైన్ అయింది. పెట్టిన చిన్న షాపులలో కూడా ఆన్లైన్ అవ్వటం వల్ల చాలా నష్టపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇంకా చాలా నష్టాలు మనకే కనపడతాయి, సామాన్యుడికి కనపడతాయి. వాళ్ళు ఉన్న భయంతో అయినా గానీ ఇక్కడ ఉన్న వాళ్ళు రేట్లు కంట్రోల్ అనేవి ఉండయి. లేకపోతే ఇంకా అబ్బో పావలాదాన్ని 30 చదువుతారు మా బాబాయ్. అంటే ఇక్కడున్న స్థానికులు ఏం చెప్తున్నారు అని అంటే, మనకి ఆపర్చునిటీస్ లేకుండా, మనల్ని ఎదగనకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మన మీద పడి ఈ రోజు సంపాదించుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? చాలా రాంగ్ అన్నది. నువ్వు సాయం చేయి, నువ్వు ఇప్పుడు నీకు 10 రూపాయలు వస్తున్నాయి, ఇంకో 9 రూపాయలు ఇచ్చి మీ తమ్ముడు చేత పెట్టి నువ్వు అదే బిజినెస్ చేయి. నువ్వు అట్లా చేయట్లేదు కదా. మీ తమ్ముడు ఏం చేస్తున్నావు? అమెరికా పంపిస్తున్నావు లేదా లండన్ పంపిస్తున్నావు. వాళ్ళు అట్లా చేయట్లా. అరే బాగుంది, ఈ నేల మీద బాగుంది, షాప్ పెట్టుకున్నాడు, బతకగలుగుడు అని అక్కడ వాడిని కూడా తీసుకొచ్చేసి ఇంకో 10 మందికి వాళ్ళు ఉపాధి కలిగిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నా గానీ నీకే ట్యాక్స్ కడుతున్నారు కదా. బయట వాడికి ఏమైనా కడుతున్నారా? గుజరాత్కి ఏమైనా కడుతున్నారా? నీకే ట్యాక్స్ కడుతున్నారు, నీ గవర్నమెంట్ కే సాయం చేస్తున్నారు, నీతో కలయికగా ఉంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. వాళ్ళని అంటాం చాలా రాంగ్ అన్న. ఒక మాటలో మార్వాడి గో బ్యాక్ అనే దాని గురించి మీరేం చెప్తారు? చాలా రాంగ్ అన్న. మన హైదరాబాద్ కల్చర్ అంటేనే కలయిక, కులమత భేదం లేకుండా ఉన్న కలయిక హైదరాబాద్. ఆ మచ్చ వచ్చే పరిస్థితి కనపడుతుంది. అది రాకుండా చేయాలి, గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ప్లస్ అట్లాగే మన దళితులు కూడా ఆ ఒక్కడి మీద చర్య తీసుకోవాలి. కానీ దళితుల కంటే ఒక పేరు ఉంది హైదరాబాద్, ఆ పేరు అనేది చెడగొట్టుకోమాకండి. ప్లస్ మన కామిటీ వాళ్ళకి గానీ, మన వ్యాపారస్తులకు గానీ, బిజినెస్ మ్యాన్లకు గానీ బయట నుంచి చాలా మంది వస్తున్నారు. కలయిక అనేది ఉండాలి. ఆ కలయిక అనేది దీని వల్ల పోకూడదని నేను ఆశిస్తున్నాను.